కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య వరుసగా ఫ్లాప్లతో కెరీర్లో బాగా వెనుకబడిన రజనీకాంత్కు జైలర్ మూవీ మంచి ఊపు తీసుకొచ్చింది. ఆ ఊపు కంటిన్యూ చేస్తూ కూలీ సినిమా చేశారు. అయితే కూలీ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు జైలర్ 2 చేస్తున్నారు. అయితే రజనీకాంత్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్తో మూవీ చేయబోతున్నారనే వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఏమైంది? రజనీకాంత్ తెలుగు డైరెక్టర్స్తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఆ మధ్య బింబిసార తర్వాత మల్లిడి వశిష్ఠు రజనీకాంత్ కు కథ చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టు సెట్ కాలేదు. అలాగే డైరెక్టర్ బాబీ కూడా రజనీకాంత్ కు కథ చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ కూడా సెట్ కాలేదు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా రజనీకి స్టోరీ చెప్పాడని న్యూస్ వినిపించింది. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ మధ్య రజనీకి నాగ్ అశ్విన్ స్టోరీ ఐడియా చెప్పాడట. ఈ ఐడియాకి రజనీ బాగుందని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ కల్కి 2 చేయాలి కదా. మరి రజనీతో మూవీ ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజాసాబ్ ఫౌజీ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీ పూర్తి చేయాలి. అలాగే సలార్ 2 కూడా చేయాలి. ఇదంతా అవ్వడానికి చాలా టైం పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయడం కన్నా ఈలోపు మరో సినిమా చేయాలనుకుంటున్నాడు నాగ్ అశ్విన్. అందుచేత రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇంకా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట నాగ్ అశ్విన్. మరి రజనీకి నాగ్ అశ్విన్ ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడు చెబుతాడో, ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.